శ్రేయస్కరంగా ఉంటుంది. అది కొంత ఇక్కడ ఆర్థిక మంత్రి గారు ఉన్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. టెంపుల్ టూరిజం అనేది చాలా అవసరం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మనకు అగ్రికల్చర్ ఆధారిత రాష్ట్రమైనప్పుడు కూడా టెంపుల్స్ బాగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ టెంపుల్స్ దర్శనం చేసుకునే పరిస్థితి. బాసర అనేది ఉత్తరాదిన ఉన్నటువంటి సరస్సు టెంపుల్తో అంత గొప్ప క్షేత్రం బాసర టెంపుల్. వేములవాడ కూడా అదేవిధంగా ప్రసిద్ధిగాంస్తూ ఉంది. మధ్యన కొండగట్టు ఉంది, ధర్మపురి, ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలు కలుపుతూ మీరు ఇచ్చిన రోడ్డుకు ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు ఇచ్చినారు. అదేవిధంగా అన్ని టెంపుల్స్ కలుపుతూ ఒక 4 lane కారిడార్ ఇస్తే బాగుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులందరికీ నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. ఓకే. 4498 క్వశ్చన్ నెంబర్ డాక్టర్ వెంకట్. I put the question, Adhyaksh. Honorable Minister. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. 28/4/25 తేదీ గల ప్రభుత్వ మెమో నెంబర్ 5084 జౌళి శాఖ ద్వారా మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. నేత కార్యకలాపాల కోసం వ్యక్తిగత నేతకారుల్లో తీసుకున్న 1,00,000 వరకు మూలధన రుణాలను మాఫీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా రుణమాఫీ పథకాన్ని వ్యక్తిగత నేతకారులకు మాత్రమే ఉద్దేశించడమైంది. అదేవిధంగా 21 జిల్లాలోని వ్యక్తిగత నేతకారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు. చేనేత ఉత్పత్తిని కొనసాగించడానికి ప్రభుత్వ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా నేతకారుల సహకార సంఘాలకు మూలధనం సమకూర్చుతున్నది. చేనేతకారుల సొసైటీల ద్వారా ఉత్పత్తిని పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం కింద చూపిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. నేతకారులకు తెలంగాణ నేతన్న పొదుపు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్తలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన జాతర రావటం జరిగింది అధ్యక్ష. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అధ్యక్ష. దీంట్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఆదివాసులే కాకుండా ఈ మేడారము, ములుగు పరిసర ప్రాంతాలు పక్క రాష్ట్రాల్లో ఉన్న ఆదివాసులే కాకుండా దేశంలో ఉన్న అనేక మంది, కోట్లాది మంది ఈ సమ్మక్క సారలమ్మకి భక్తులున్నారు అధ్యక్ష. ఈ జాతర ప్రతి సంవత్సరము ఎప్పుడైతే 4 రోజులు జరుగుద్దో, ఈ 4 రోజులు జరిగేటప్పుడు కోట్లాది మంది భక్తులు వచ్చి వారి మనసులో కోరికలు కోరుకొని వారి మొక్కులను కూడా అక్కడ చెల్లించి వెళ్ళటం జరుగుతుంటుంది అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన కొత్తలో జాతర జరిగిన సందర్భాన్ని చూశాం అధ్యక్ష. చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వంలో ఉండే కేబినెట్ సహచర మంత్రులందరూ, ముఖ్యంగా ఈ మేడారం జాతర దీన్ని డెవలప్ చేయాలని, ఈ డెవలప్ కూడా ఏదో సిమెంట్తో 4 వాల్స్ కట్టి అయిపోయింది అనిపించుకోవద్దని కనీసం ఒక 200 సంవత్సరాలైనా చిరస్థాయిగా ఆదివాసులే కాకుండా ఈ కోట్లాది మంది దేశంలో ఉండే భక్తులు మెచ్చుకునే విధంగా, ఏదైతే గతంలో కేంద్ర ప్రభుత్వం మేము అద్భుతంగా కుంభమేళా చేశారని చెప్పారు అధ్యక్ష, దానిని మరిపించే విధంగా ఇక్కడ ఈ మేడారంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి, ఈ ప్రభుత్వం ఆలోచనలకి అనుగుణంగా రాతి కట్టడాలతో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దే దాని కార్యక్రమాన్ని సుమారు ఒక 85 రోజుల క్రితం దీన్ని చేపట్టడం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు కూడా ఆ జిల్లాకి మీరు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు కాబట్టి దీన్ని ప్రత్యేక శ్రద్ధతో ఇన్ టైంలో, అంటే 28, 29, 30, 31 ఈ నెల జాతర ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో చరిత్రలో నిలిచిపోయే విధంగా 200 సంవత్సరాలు కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ మేడారాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆలోచనలతో, డబ్బు ఎంత ఖర్చైనా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఆ ఆదివాసుల్లో దేవతలైన వారి సంకల్పంతో, వారి దీవెనలతో ఈ కార్యక్రమం మంచిగా జరుగుద్దనే ఆలోచనతో కార్యక్రమం మొదలుపెట్టాం అధ్యక్ష. సుమారు నాకు తెలిసి ఆ ప్రాకారంతో పాటు, గద్దెలతో పాటు, అక్కడుండే గేట్లతో పాటు
అక్కడ సుందరీకరణతో పాటు సుమారుగా 200 కోట్ల పైచీలకు ఖర్చు పెడుతూ ఈ మేడారం పరిసర ప్రాంతాల్లో ఒక 10 కిలోమీటర్ల రేడియస్లో రోడ్లు మ్యాక్సిమం 4 లైన్కి డెవలప్ చేస్తూ గతంలో ప్రైవేటు భూములు ఎక్కువగా ఉండే అధ్యక్ష సుమారు ఇప్పటికే మేము 29 ఎకరాలు అఫీషియల్గా ప్రభుత్వం ప్రైవేటు భూములను ఎక్వైర్ చేయడం జరిగింది. ఇది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలకి ఆలోచనలకి అనుగుణంగా ఇంకా ఒక 62-63 ఎకరాలను కూడా ఎక్వియేషన్ చేసి భవిష్యత్తు తరాలకి రాబోయే 200 సంవత్సరాల్లో కావలసిన అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని వీటన్నిటికీ తగ్గ భూసేకరణతో పాటు రాతి కట్టడాలతో ఇప్పటికే వడివడిగా సుమారు 95% వర్కులు. ఈ మధ్య పేపర్లో వార్తలు చూసినాం అధ్యక్ష, ఆదివాసీ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా వైదిక చిహ్నాలను కొన్నిటిని చెక్కడం జరిగిందని చెప్పారు అధ్యక్ష. దాని పట్ల చాలా ఆదివాసీ సంఘాలు కూడా అభ్యంతరాలను వ్యక్తం చేసినాయి. రెండవది, ఆల్దో ఐ రెస్పెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద గవర్నమెంట్ అధ్యక్ష, అసలు ఈ మొత్తం సమ్మక్క సారక్క జాతర స్పిరిట్ ఏంటంటే 2 ఏళ్ళకోసారి అమ్మవారు అడవిలోంచి రావాలి, రోజు అక్కడ పూజలు చేయడం అన్నది సంస్కృతి కాదు అధ్యక్ష. ఫండమెంటలీ ఎండోమెంట్స్ టేక్ ఓవర్ చేయడం అన్నదే కరెక్ట్ కాదు అధ్యక్ష. ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు ఈ మొత్తం ఇష్యూని కూడా టేకప్ చేస్తే ఆ గిరిజన సంస్కృతిని రెస్పెక్ట్ చేసే విధంగా ఉంటుంది అధ్యక్ష. ఎప్పుడైతే ఎండోమెంట్ వస్తుందో ఆ తర్వాత హుండీ వస్తుందో అధ్యక్ష, హుండీ వచ్చిందంటే కంప్లీట్గా వైదిక సంస్కృతి వైపు కూడా మొత్తం మారిపోయే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అటువంటి పరిస్థితి రాకుండా దయచేసి గిరిజన ఆదివాసీ సంస్కృతులను గౌరవిస్తూ ఉండే విధంగా సౌకర్యాలు కల్పిద్దాం అధ్యక్ష. బట్ ఆన్ ఏ పర్మనెంట్ బేసిస్ అక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ రావడం, ఒకటి ఫారెస్ట్ అధ్యక్ష, 2 టోటల్ సమ్మక్క సారక్క జాతర యొక్క ఆలోచన విధానానికి సంపూర్ణంగా వ్యతిరేకం అధ్యక్ష. ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ దట్ పాయింట్. సమ్మక్క సారక్క విషయంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తి అభినందిస్తాను అధ్యక్ష. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆదరిస్తున్నటువంటి అమ్మవార్లు సమ్మక్క సారలమ్మ, నా భూతం నా భవిష్యత్. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏ రకంగా తీర్చిదిద్దుతుందంటే అసలు చరిత్రలో 400 ఏళ్ళు 500 ఏళ్ళు కింద కట్టినట్టు కట్టడాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది రాబో ఒక 500 సంవత్సరాలకి నిలిచిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఈ కట్టడలను కడతా ఉంది అధ్యక్ష. నేను మనస్ఫూర్తిగా అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారిని, సీతక్క గారిని, సూర్య గారిని అభినందిస్తూ ఒక్క వినవి, నేను గత 2 సంవత్సరాలకు సరళంలోకి పోయాను. ట్రాఫిక్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంటుంది మేడారంలో. ఆ జాతరకు పోయినప్పుడు ఆ ట్రాఫిక్ సమస్యని ఎట్లా అధిగమిస్తారో ముందే ప్రణాళిక సిద్ధం చేసి చేయాలి. ఎందుకంటే చాలామంది వివిఐపీలు వస్తూ ఉంటారు, కార్లు, లారీలు, బస్సులు, అసలు ఎడతెగని ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా దాని ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఆ ట్రాఫిక్ని అధిగమించే ప్రయత్నం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా విఐపీలు వచ్చే మూమెంట్ కూడా క్రమబద్ధరించి డేట్స్ పెడితే అది కూడా బాగుంటుంది. ఎందుకంటే అందరూ ఒక్కసారిగా వచ్చి ముఖ్యమంత్రి పోయిన రోజే మంత్రులు ఎమ్మెల్యేలు అని కాకుండా స్లాట్స్ ఇస్తే బాగుంటుంది. సామాన్య జనానికి కూడా ఫేజ్గా స్లాట్స్ పెట్టింది. ఎందుకంటే ఇది ఈ కట్టడాలు పేపర్లు వచ్చిన తర్వాత నాకు తెలిసి పోయిన 2 సంవత్సరాల కింద డబుల్గా ఈ సంవత్సరం వచ్చిన అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కట్టడాలు రకంగా జరుగుతూ ఉంది, చరిత్రాత్మక కట్టడం జరిగింది. రాబో 500 ఏళ్ళు గుర్తుండే కట్టడం జరిగింది కాబట్టి అది చూడటానికైనా అమ్మవారి దర్శనంతో పాటు అది చూడటానికి కూడా జనం విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు తగు జాగ్రత్తలు, ట్రాఫిక్ సమస్యలు అధిగమించి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా